షాలోం అలైకిం, షాలోం అలైకిం, షాలోం అలైకిం. టాపిక్ ఫర్ టుడేస్ మర్సీ మోర్ దాన్ లా. మర్సీ మోర్ దాన్ లా. చట్టం కంటే శ్రేష్టమైనది, గొప్పది కనికరము. వాక్య భాగం లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 10 నుంచి 17 వాక్య భాగం. The Gospel according to St. Luke chapter 13 verses 10 to 17. యేసుక్రీస్తు ప్రభు విశ్రాంతి దినమున ఆయన ఒక స్త్రీని స్వస్థపరిచాడు. విశ్రాంతి ఒక సమాజ మందులో బోధించు ఉన్నప్పుడు 18 ఏళ్ళ నుండి బలహీనపడుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయేంత మాత్రం చక్కగా నిలబడలేకుండాను. యేసు ఆమె చూసి రమ్మని పిలిచి, అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడే దేవుని మహిమపరిచెను. యేసుక్రీస్తు ఆ స్త్రీని చూశాడు. సమాజం అంతా విశ్రాంతినం, అది విశ్రాంతి ఎవరు ఏ పని చేయకూడదు. లా, చట్టం, అది ధర్మశాస్త్రం ఆడితగా ఉన్నది, కఠినమైనది. యేసుక్రీస్తు ఆమె చూశాడు. కంపాషన్ ఆన్ హర్. చట్టము కంటే కనికరము గొప్పది, ప్రేమ గొప్పది అనే సత్యాన్ని ప్రభు ఆనాడు శాస్త్రులకు పరిశీలకు విషదపరిచాడు ఆయన. మరి అన్నారు, ఆ దినాలు ఉన్నాయి కదా, అప్పుడు స్వస్థపరచవచ్చు, విషయాన్ని ఎవరు రావద్దండి. when you come on other days other than Sabbath, సబ్బాత్ దినం కాకుండా మరొక దినం రండి, మీరు 6 రోజులు ఉన్నాయి, అప్పుడు వచ్చి స్వస్థత పొందండి. విశ్రాంతి కాదు అనగా నీకు స్వస్థపరిచే కార్యాన్ని పోస్ట్పోన్ చేసుకో, వాయిదా వేయి. వై టుడే? ఎందుకు ధర్మశాస్త్రం అధిగమిస్తున్నావు? ఇట్స్ ట్రెస్పాసింగ్ ద లా ఆఫ్ మోసెస్, ద లా ఆఫ్ గాడ్. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆడితో చేయలేదు. నాట్ టుడే అంటే రేపటి వరకు బాధపడుతూ ఉండాలా, శ్రమపడుతూ ఉండాలా, వంగిపోయి ఉన్నది, సాయితార బంధకాల ఉన్నది, తక్షణమే విడుదల పొందాలి, నెమ్మది పొందాలి, స్వస్థ పొందాలి. ప్రభు నా మాట. వేషధారులారా, మీరే ప్రతి వాడు విశ్రాంతమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యుద్ధ నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టను కదా. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధి అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతిన మందు ఈ కట్ల నుండి విడిపింపతగదా అని అతనితో చెప్పాను. మానవుడు గొర్రె కంటే కూడా, ఎద్దు కంటే కూడా శ్రేష్టమైన వాడు. ఎందుకంటే దేవుని ఆత్మ అతలో ఉన్నది కాబట్టి. సో ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, మోర్ దాన్ ది యానిమల్స్, మోర్ దాన్ ద లా. చట్టం కంటే మానవుడు గొప్పవాడు. అబ్రహాము కుమార్తె, విశ్వాసక మూల పురుషుడైన దేవుని స్థితి పెట్టిన అబ్రహాం యొక్క కుమార్తె బంధకాలం ఉన్నది, విడిపింపుతా కదా. మీరైతే విశ్రాంతి మందు మీ ఎద్దును కట్టలు విప్పి నీళ్లు పెడతారు కదా. ఎద్దుకంటే మానవుడు శ్రేష్ఠుడు కదా. కాబట్టి ధర్మశాస్త్రం మీద ప్రసక్తి లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నో హెల్ప్ that we cannot do today should be postponed until tomorrow. ఒక మంచి కార్యం చేయాలనుకున్నప్పుడు ఈరోజు చేయాలి, అదే వాయిదా వేయకూడదు. దిస్ ఇస్ ఎ గుడ్ థింగ్ అండ్ సాబత్ డే. ఆమె కట్టొచ్చి విడిపించడం అనేది ఒక శ్రేష్టమైన పని, మంచి పని. దాన్ని ఎందుకు పోస్ట్పోన్ చేయాలి? ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు డు నాట్ పోస్ట్పోన్ ఫర్ టుమారో. ఇంకా రేపటికి రూపము లేదు, మనం ఉంటామో లేదో మాకు తెలియదు. మన చిమ్మ ఏపాటిది, ఆవిరి బుడవంటిది. కాబట్టి మనం చనిపోకముందే మనం ఈరోజు పంపించాడు. కాబట్టి ఈరోజు చేయవలసిన కార్యాలు ఈరోజు చేయాలి, కానీ రేపటికి వాయిదా వేయకూడదు. నో పోస్ట్మెంట్ బట్ డూయింగ్ గుడ్ థింగ్స్ టుమారో. కాబట్టి ఈరోజే చేయాలి. యేసు ప్రభు చెప్పిన మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ, మర్సీ ఈజ్ మోర్ దాన్ లా, మ్యాన్ ఈజ్ మోర్ దాన్ ది యానిమల్స్. మానవుడు గొర్రె కంటే ఎంతో శ్రేష్ఠుడు, ఎంతో శ్రేష్ఠుడు కదా. కాబట్టి శ్రేష్టమైన కార్యాన్ని
యేసు చేసి చూపించారు. కాబట్టి మనము కూడా మంచి కార్యం చేయాలనుకున్నప్పుడు, ఇతర బాధలు ఉన్నప్పుడు వెంటనే స్పందించి ఇమ్మీడియట్గా మనము ఒక క్రియ జరిగించాలి. యేసు ప్రభు పేరట ప్రభు చూపించిన కనికరాన్ని మనము చూపించాలి. కాబట్టి డోంట్ పోస్ట్పోన్ డూయింగ్ గుడ్ థింగ్స్ టుమారో. రేపటి ఒకరు ఏ మంచిగా వాయిదా వేద్దండి, ఈరోజే చేయండి. తద్వారా దేవుని మనం ఎంతగానో మహిమపరచగలవారు అవుతాం. కాబట్టి ఈ ఉదయకాలం సరే ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. మంచి కాలం చెడు పూనుకుందాం, ఈరోజే చేద్దాం, ఈరోజు జరిగిద్దాం, దేవుని మహిమపరుద్దాం. ప్రార్థన చేద్దాం. మహాగరుడ మహోన్నతుడ యేసయ్యా, మీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. మంచిగా చేయడానికి తండ్రి ఏది కూడా, ఏ చట్టము కానీ, ఏ సిస్టమ్ కానీ, ఏ సంప్రదాయం కానీ, ఏ ట్రెడిషన్ కానీ తండ్రి, ఏ చట్టం అడ్డు రాదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, వాడు అధిగమించి తండ్రి మేలు చేయటం ప్రభు, మేము ముందంజ వేయటకు, అది ఈరోజే చేయటకు, వాయిదా వేయకుండా ముందుకు సాగిపోటకు కృపను ఇవ్వగలందుకు స్తోత్రాలు. వాక్యం ప్రాతిపీఠం దర్శించినైనా వారు మంచిగా చేయటకు పూనుకోవడానికి కృపను ఇవ్వగలందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.